ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము మరి ఒక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అనేక రీతులుగా మనం దీనత్వం కలిగి జీవించాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని కూడా యేసు ప్రభు వారు మనకు తెలియజేశారు. మన ఆత్మను మనం రక్షించుకోవడానికి మనము దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించుచున్న దేవుడు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు, లెక్కలేని అద్భుత కార్యములు చేయవాడు. ఆయన ఎడల మనం దీనత్వం కలిగి జీవించాలి, దీనులుగా మనం జీవించాలి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీనుడైన అలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎవరైతే ఆయన మాట విని వణుకుచు దీనత్వం కలిగి జీవిస్తారో వారిని దృష్టిస్తున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే వాగ్దానము, ప్రభు ఒక వాగ్దానం మనతో మాట్లాడబోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనం దీనత్వం కలిగి దేవునికి లోబడి జీవిస్తామో, విరిగి నలిగిన హృదయం కలిగి దీనులమై ఆయన సన్నిధిలో ఉంటామో, ఆయన మనల్ని దృష్టించి చూసినప్పుడు ఆయనకి ఇష్టముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో వారిని ఉన్నత స్థలములలో ఉంచును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అవును, దీనులను ఆయన రక్షణతో అలంకరించుతారు. అలాగే దీనులు భూమిని కూడా స్వతంత్రించుకుంటారని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అన్ని విషయంలో మనం దీనులమై దేవుని ఎదుట ఉండాలి. ఎందుకంటే ఆయన ఉన్నత స్థలముల్లో మనం ఉంచాలంటే విరిగి నలిగిన హృదయం కలవారమై ఆయన మనల్ని దృష్టించినప్పుడు ఆయన సన్నిధిలో మనము ఆయనకు లోబడిన విధేయత కలిగిన వారమై మనం ఉండాలి. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 3:34లో దీనిని ఎడల ఆయన దయ చూపునని వ్రాయబడి ఉన్నది. ఎవరైతే దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కలిగి దీనత్వం కలిగి జీవిస్తామో వారిని దేవుడు రక్షణతో అలంకరిస్తాడు. అలాగే వారి ఎడల దాయి చూపిస్తాడు, వారిని ఉన్నత స్థలంలో ఉంచుతాడని వ్రాయబడి ఉన్నది. అలాగే వారు ఈ భూమి మీద కూడా జీవించినంత కాలం కూడా దీనులు భూమిని స్వతంత్రించుకుందరు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోటి మాట చేత కలిగే నొప్పి కూడా మనకి తగలకుండా ఆయన మనలను చాటు చేయనని వాక్యం రాయబడి ఉన్నది. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు అని యోబు గ్రంథంలో 21వ వచనంలో 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉన్నది. ఒకవేళ నోటి మాట చేత మనల్ని ఎవరైనా గాయపరిచినప్పటికీ మనం దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందుతూ బలపడుతూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా మనం బలపడుతూ ఉన్నప్పుడు ఆయా రీతిలుగా నోటి మాటల చేత మరి నొప్పి తగిలే విధముగా మనల్ని బాధ పెట్టినప్పటికీ ఆ నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు చేయనని వ్రాయబడి ఉన్నది. అలాగే ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవని వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మనము దీనులమై ఆయన సన్నిధిలో ఉంటామో ఆయన మనం దృష్టిస్తాడు కనుక మనకి అపాయం రాకుండా, ఏ కీడు సంభవించకుండా, ఏ ఆపద సంభవించకుండా, నోటి మాట కనీసం నోటి మాట చేత కూడా కలిగే నొప్పి కూడా లేకుండా దేవుడు మనలను కాపాడతారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం ఆయనకు లోబడాలి. దేవుని యొక్క శిక్షను మనం తృణీకరించకుండా మనం ఆయనకి లోబడి ఉండాలి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని ఉంది. సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించకుండా ఆయన సన్నిధిలో ఒదిగి జీవించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆయనకు లోబడి జీవిస్తామో ఉన్నత స్థలములలో మనలను నివసింపజేస్తాడు. అలాగే దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తునని రాయబడి ఉన్నది. ఒకవేళ కష్ట నష్టములలో, ఇబ్బందులు, ఇరుకుల్లో, శోధనలో ఉంటే వారిని కూడా క్షేమమునకు లేవనెత్తుతాడని
పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగనగాక. దీనములమై మనం ఆయన సన్నిధిలో జీవించినప్పుడు దేవుడు మనపక్షంగా ఉంటాడు. శ్రమల నుండి, కష్టం నుండి, శోభం నుండి, మరి నోటి మాట చేత కలిగే ఇబ్బందుల నుండి అనేక రీతిలుగా మనలను దేవుడు కాపాడుతూ ఉన్నత స్థలంలో మనల్ని నివసింపజేస్తాడు, క్షేమముగా ఉంచుతాడు. అలాగే మన దుఃఖంలో ఓదార్పునిచ్చి క్షేమాన్ని కలగజేస్తాడని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుని శిక్షకు మనం లోబడాలి, ఆయన గద్దింపులకు మనం లోబడాలి, విరిగి నలిగిన హృదయం మనం కలిగి జీవించాలి. అప్పుడు మనల్ని అన్ని విధాలుగా ఆయన బలపరిచి ఆశీర్వదించి క్షేమమునిచ్చి ఉన్నత స్థలంలో నివసింపజేస్తాడు. కనుక దీనములమే మనం ఆయన సన్నిధిలో ఉండాలని తెలియజేస్తూ దేవుని కొద్ది మాటలు దీవించినగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను బట్టి, దయను బట్టి ఈ సమయంలో తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, దీనులు ఉన్నత స్థలంలో ఉంచుదనని మీరు వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి దీనులు ఈ ప్రభావం మీ ఎడల విరిగి నలిగిన హృదయం కలవారై ఉన్నప్పుడు వారిని మీరు దృష్టిస్తారు కనుక ఆ స్థితిలో ప్రతి ఒక్కరు ఉండులాగన సహాయము చేయమని, క్షేమము కలుగు చేయమని, వారి కష్టములు, ఇబ్బందులు, శోధనల నుండి విడిపించి నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.